దుర్గా భవానీ అని మాకొక మెంబర్ ఉంది. ఆవిడ 4 సంవత్సరాల కిందట మా దగ్గర చేరింది మెంబర్‌గా. ఆమె అప్లికేషన్ కూడా ఉంది నా దగ్గర. వాళ్ళ దగ్గర అప్లికేషన్‌లో వివరాలన్నీ తీసుకుంటాం. తర్వాత డిక్లరేషన్ కూడా తీసుకుంటాం. అంటే దీని వెనకాల ఉంది చూపిస్తాను. డిక్లరేషన్ కూడా తీసుకుంటాం. డిక్లరేషన్‌లో తోడు నీడాకి వ్యతిరేకంగా మేము ఏ పని చెయ్యము అని. ఇప్పుడు ఆవిడ ఏం చేసిందంటే 3, 4 సంవత్సరాల కిందట 2 సార్లు మా మీటింగ్కి వచ్చిన తర్వాత ఓ సింతే కదా నేను చేయలేనా అనుకొని అక్కడ కూర్చొని మీటింగ్కి వచ్చి నెమ్మదిగా వాళ్ళ నెంబర్లు వేసుకోవడం మొదలెట్టింది. మేము కేకలేస్తే బాత్రూమ్కి వెళ్ళిపోయి బాత్రూమ్ దగ్గర నిలబడి 1 గంట అక్కడే నుంచొని ఇలా వచ్చే వాళ్ళ నెంబర్లు, వెళ్ళే వాళ్ళ నెంబర్లు, బాత్రూమ్కి వెళ్ళడానికి ఆడవాళ్ళు మగవాళ్ళు వస్తుంటారు కదా, వాళ్ళ నెంబర్లు వేసేసుకుని ఇంటికి వెళ్ళి ఫోన్ చేయడం మొదలెట్టింది. సరే నేను ఒకసారి వార్నింగ్ ఇచ్చాను. ఆ తర్వాత ఏ హోటల్లో జరుగుతుందో తనకి తెలుసు కాబట్టి హోటల్ బయట నిలబడుతుంది. లోపలికి వస్తే రానివ్వరు కదా, బయట నిలబడి మీటింగ్ అయిపోయాక 4 గంటలకు ఇంటికి వెళ్ళిపోతుంటారు కదా, ఆ వెళ్ళిపోయే వాళ్ళని అడిగి వాళ్ళ నెంబర్లు తీసుకుంటోంది. అట్లా మా కమిటీ మెంబర్ ఒక ఆమె పెడుతుంటే తెలియక ఆవిడ నెంబర్ కూడా తీసుకుంది. 2-3 రోజులు నడిచింది పని. ఆ తర్వాత ఆవిడ మా మెంబరు, కమిటీ మెంబర్ అని తెలిసిన తర్వాత ఆవిడని డిలీట్ చేసేసింది. ఎన్జిఓగా ఎవరైనా ఎన్జిఓ చేసుకో, కమర్షియల్ చేసుకో, మీరు హాయిగా రిజిస్టర్ చేసుకోవచ్చు, మీ కార్యక్రమం మీరు చేసుకోవచ్చు, దాంట్లో తప్పు లేదు. కానీ ఇక్కడికి వచ్చి వెన్నుపోటు పడిచి మా మెంబర్లను తీసుకెళ్ళాలి అనుకోవడం తప్పు కదా. అది వాళ్ళు ఇష్టమై వాళ్ళంతటి వాళ్ళు పెడితే అది వేరే విషయం. నువ్వు ఇక్కడికి వచ్చి చెప్పడం రాజేశ్వరమ్మ పెద్దదైపోయింది, ఆవిడ ముసలిదైపోయింది, ఆవిడ చెయ్యలేదు, ఈ పబ్లిసిటీ ఎందుకు? నీ కార్యక్రమం నువ్వు చేసుకో, నా గురించి నీకు అనవసరం కదా. ఏ కార్యక్రమం చేయలేకపోతే 300 మంది జనం మన మీటింగ్కి ఎలా వస్తారు? అంచేత నేను ముఖ్యంగా చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఇంత ప్రయత్నం చేసినా కూడా ఇప్పుడు రేపు త్యాగరాజు గాన సభలో మీటింగ్ పెడుతుంది ఆవిడ. నా దగ్గర ఎలా అయితే మెంబర్లు ఆవిడ దగ్గరికి వెళ్తూ ఉంటారో అలాగే ఆవిడ దగ్గర వెళ్ళిన మెంబర్లలో కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఈవిడ ఎలా అయితే నన్ను వెన్నుపోటు పొడిచిందో అలాగే ఆమెను వెన్నుపోటు పొడిచి చేసేవాళ్ళు కూడా ఉంటారు. సరే, కారణం ఏదైనప్పటికీ ఆవిడ చేసుకోదలుచుకుంటే ధైర్యంగా శుభ్రంగా చేసుకోవచ్చు, తప్పులేదు అందులో. కానీ ఇక్కడికి వచ్చి ఇక్కడ మెంబర్స్లో ఈ వెన్నుపోటు పడిచి మా మెంబర్స్ని తీసుకెళ్ళి అలా చేసుకోవాలనుకోవడం పొరపాటు కదా. అంచేత ఈసారి నేను ఊరుకోదలుచుకోలేదు. నేను లీగల్గా కూడా ప్రొసీడ్ అవ్వదలుచుకున్నాను. మా లాయర్తో మాట్లాడతాను ఇవాళ. రేపు పొద్దున్న ఏదైనా లీగల్గా ప్రొసీడ్ అయితే మీకు ఏ నష్టం కలిగినా నాకు సంబంధం లేదు. నాకు వెన్నుపోటు పడిచి మీరు వెళ్ళి ఇలాగా నాకు వ్యతిరేకంగా చేస్తున్నప్పుడు నేను ఎన్నాళ్ళు భరిస్తాను?